నమస్తే. దేశవ్యాప్తంగా కూడాను ఎన్నికల నగారా మోగడానికి మరికొద్ది రోజులే సమయం ఉంది. ప్రధాన పార్టీలన్నీ కూడాను దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రాల వ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ కూడాను ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించుకుంటున్నారు. సో ప్రస్తుతానికి అలాగే సర్వే సంస్థలు కూడా కొన్ని సర్వేలతో వైరల్ అవ్వడం మనం చూస్తున్నాం. అట్లాగే ప్రస్తుతానికి ప్రధానంగా కేస్ స్టడీస్ సర్వే సంస్థ ఒక సర్వేని అయితే రిలీజ్ చేసింది. దాదాపుగా వీళ్ళు ఈ నెల 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చేసిన ఈ సర్వేకి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి ఇచ్చారు. మనం ఒకసారి ప్రధానంగా ఇక్కడున్న మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ప్రధానంగా ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయి, అట్లాగే ఎవరి ఓట్ షేరింగ్ ఎంత ఉంది, ఎవరి సీట్ షేరింగ్ ఎంత ఉంది అనేది కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది. మనం ఒకసారి ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్టీ వైజ్ ఓట్ షేరింగ్ ఎంత ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతానికి కాంగ్రెస్కి సంబంధించి 45 నుంచి 53% వరకు ఓట్ షేరింగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని కేస్ స్టడీస్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కొంతమేర కాంగ్రెస్ హవా చూపే ఛాన్స్ ఉందని, కొంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే బీజేపీకి సంబంధించి 18 నుంచి 23% వరకు ఓట్ షేర్ అనేది అయితే వస్తుందని చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించి 16 నుంచి 21%, ఎంఐఎంకి 2 నుంచి 4%, అదర్స్ ఎవరైతే ఉన్నారో 2 నుంచి 3% అయితే వీళ్ళు ఓట్ షేరింగ్ సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి 45 నుంచి 53%. అంటే రాష్ట్రంలోనే ప్రధాన మూడు పార్టీలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కాంగ్రెస్ ఓట్ షేరింగ్ అయితే ఎక్కువ సాధిస్తుందని కూడా ఈ సంస్థ తెలియజేస్తున్నారు. అలాగే సీట్ షేరింగ్ మనం ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవబోతుంది, గెలిచే అవకాశం ఉంది. అట్లాగే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లేదంటే అదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరిస్థితి ఏంటో మనం ఒకసారి సీట్ షేరింగ్లో చూసుకుందాం. ఎవరెవరు ఎన్ని సీట్లలో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందని కూడా ఒకసారి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్కి సంబంధించి 11 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశం ఉందని కేస్ స్టడీస్ సర్వే సంస్థ అయితే తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే బీజేపీకి 3 నుంచి 4, బీఆర్ఎస్కి 0 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక సీటు కూడా రాకపోవచ్చు, 2 సీట్లు కూడా రావచ్చు అనేది కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే ఎంఐఎంకి సంబంధించి 1 సీట్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అంటే దాదాపుగా వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో 15 సీట్లు 16 సీట్లు అయితే ఖచ్చితంగా మేము ఇక్కడ విజయం సాధిస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అలాగే బీజేపీ కూడా ఈసారి డబల్ డిజిట్ వస్తుంది, డెఫినెట్లీ మాదే హవా నడుస్తుందని బీజేపీ కూడా భావిస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ ఒకవేళ కూటమి అయితే కనుక ఈ ఛాన్స్ డబల్ డిజిట్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది పరిస్థితి అయితే. కాకపోతే ఇక్కడ ఎవరికి వారు పోటీ చేస్తే ఎట్లుంటుంది అనేది కూడా కేస్ స్టడీస్ సర్వే సంస్థ వాళ్ళు మనకి ఇచ్చారనమాట. మరొకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ 11 నుంచి 13 సీట్లు, బీజేపీ 3 నుంచి 5 సీట్లు, బీఆర్ఎస్ 0 నుంచి 2 సీట్లు, ఎంఐఎం 0 నుంచి 1 సీటు ఇట్లా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా మనం పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్గా చూసుకుందాం. ఏ పార్లమెంట్లో ఎవరెవరి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అంటే బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఇట్లా ఎవరి మధ్య పోటీ ఎక్కువ ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి వీళ్ళు ఇచ్చిన సర్వేలో మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ వైజ్ పార్టీ పొజిషన్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఒకసారి మనం ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే పెద్దపల్లిలో కాంగ్రెస్ వన్ సైడ్, ఈసారి కాంగ్రెస్ వన్ సైడ్ అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది, వన్ సైడ్ గెలుస్తుంది అన్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. అది పెద్దపల్లికి సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ అది. అలాగే కరీంనగర్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కరీంనగర్లో కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కరీంనగర్ ఒకవేళ కేసీఆర్ వెళ్ళినా సరే అంత టఫ్ ఫైట్ ఉండదు అని కూడా కేస్ స్టడీస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున బండి సంజయ్ బరిలో ఉన్నారు, ఆయన కొంతమేర బీజేపీ వైపు నుంచి హవా చూపే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే నిజామాబాద్కి సంబంధించి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అలాగే జహీరాబాద్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, మెదక్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, మల్కాజ్గిరి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. మల్కాజ్గిరి ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలనుకుంటే మల్కాజ్గిరికి సంబంధించిన 7 సెగ్మెంట్లు కూడాను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అన్ని సెగ్మెంట్లు ఎల్బీ నగర్ కానీ, కంటోన్మెంట్ కానీ, కుత్బులాపూర్, కుకట్పల్లి ఇవన్నీ కూడా మల్కాజ్గిరి, మేడ్చల్ వీటన్నిటికి సంబంధించి బీఆర్ఎస్ఏ 7 సెగ్మెంట్లలో కూడా విజయం సాధించిన పరిస్థితి. అందుకనే బీజేపీ అక్కడ కొంతమేర ప్రభావం చూపలేకపోవచ్చు అని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. సో మెదక్కి సంబంధించి ఎందుకంటే సిద్దిపేట, సిరిసిల్ల ఇవన్నీ కూడాను మెదక్ సెగ్మెంట్లో ఉన్నాయి కాబట్టి కొంతమేర హరీష్ రావు, కేటీఆర్ ప్రభావం మెదక్ సెగ్మెంట్ మీద కూడా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక సికింద్రాబాద్కి వచ్చేపటికే ప్రస్తుతానికి కిషన్ రెడ్డి గతంలో అక్కడి నుంచే పోటీ చేసి ఆయన గెలిచారు కాబట్టి ఈసారి బీజేపీకి అక్కడ కిషన్ రెడ్డికి వన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఒకవేళ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయొచ్చు, లేదంటే వాళ్ళ మిస్సెస్ కూడా పోటీ చేయొచ్చు అని కొన్ని ఊహాగానాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే హైదరాబాద్కి సంబంధించి 7 సెగ్మెంట్లలో ఎంఐఎం అభ్యర్థులు అందరూ కూడా సత్తా చాటారు కాబట్టి ఎంఐఎం అక్కడ ఈసారి కొంత హవా చూపే అడ్వాంటేజ్ ఉండే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు వీళ్ళు. సో ఇక చేవేళ్లకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ,
మహబూబ్ నగర్కి వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, నాగర్ కర్నూలు కాంగ్రెస్ వన్ సైడ్ చూపిస్తున్నారు. అలాగే నల్గొండ కూడా కాంగ్రెస్ వన్ సైడ్. నల్గొండలో కేవలం బీఆర్ఎస్కి ఒకే ఒక సీటు, సూర్యాపేట సీటు, అది కూడా గతంలో మినిస్టర్గా చేసిన జగదీష్ రెడ్డి మాత్రమే ఉన్నాడు కాబట్టి సో ఆ సెగ్మెంట్లో కొంతమేర వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం అయితే లేదని వీళ్ళు చెప్తున్న సర్వే ప్రకారం అయితే. సో ఏది ఏమైనా సరే నల్గొండ, నాగర్ కర్నూలు రెండు కూడా కాంగ్రెస్ వన్ సైడ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. అలాగే భువనగిరికి సంబంధించి భువనగిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుందని కేస్ స్టడీస్ వాళ్ళు చెప్తున్నారు. ఇక వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్, అలాగే నాగర్ కర్నూలు కూడా ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. వరంగల్కి సంబంధించి కాంగ్రెస్ వన్ సైడ్ కొంత హవా చూపే అవకాశం ఉంది. అలాగే మహబూబాబాద్ ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అనమాట. అలాగే ఖమ్మానికి సంబంధించి ఈసారి ఖమ్మం వన్ సైడ్ కొట్టబోతున్నారు. అంటే గతంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి 10కి 10 సీట్లు, 10లో 9 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 1 సీటు కమ్యూనిస్టులు గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి మనకి. ఈ సెగ్మెంట్లో కూడాను ఖచ్చితంగా కాంగ్రెస్ వన్ సైడే విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి కేస్ స్టడీస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్లయితే ఒకవేళ ఖమ్మం నుంచి సోనియా గాంధీ కనుక పోటీ చేస్తే ఈ వన్ సైడ్ అనేది చాలా క్లారిటీగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ కేస్ స్టడీస్ వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఈసారి మరొకసారి మనం సీట్ షేరింగ్ చూసుకున్నట్లయితే 11 నుంచి 13 సీట్లు కాంగ్రెస్, అలాగే బీజేపీకి సంబంధించి 3 నుంచి 5 సీట్లు, బీఆర్ఎస్కి సంబంధించి 2 సీట్లు, ఎంఐఎం 1 సీట్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగారా అయితే మోగబోతుంది. మరికొద్ది రోజుల్లోనే ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు, ఎవరు ఎక్కడి నుంచి ఏ సెగ్మెంట్ నుంచి ప్రభావం చూపే అవకాశం ఉంది అనేది కూడా మనకు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ కేస్ స్టడీస్ ఇచ్చిన సర్వే అనేది ఎంతవరకు రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది ఇప్పుడు ఇచ్చిన సర్వే ప్రకారం అనేది చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈలోగా రాజకీయ పార్టీలన్నీ కూడాను ఎవరికి సంబంధించిన వాళ్ళు ప్రధాన పార్టీలన్నీ కూడా తమ వ్యూహాలను రచిస్తూ పబ్లిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చూద్దాం, రిజల్ట్ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.